హలో ఆల్, ఇవాళ రెసిపీ వచ్చేసి కాజు పన్నీర్ మసాలా కర్రీ. కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ 2 ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను 1/2 kg పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత మసాలా కోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొన్ని ధనియాలు, 3 ఇలాచీలు, 2 లవంగాలు వేయించి పెట్టుకోండి. అలాగే పల్లీలు, కాజు కూడా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 3 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ వేసి వేయించి పక్కన పెట్టుకోండి. వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీ పట్టేయండి. ఆ తర్వాత పన్నీర్ క్యూబ్స్ని తీసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం వేయించండి, దూరగా వేయించాలి. వేయించి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసి సరిపడా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసి వేయించుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం, 1 స్పూన్ పసుపు వేసి బాగా వేయించుకోండి. ఇవి ఇలా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాని దీంట్లో వేసి కలిపి మూత పెట్టేయండి ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇందులో కల్లుప్పు వేసి కలపండి. ఆ తర్వాత ఇందులో 1.5 స్పూన్ కారం కూడా వేసి కలపండి. ఇక్కడ నేను కారం కొంచెమే తీసుకుంటున్నాను, పచ్చిమిర్చి ఎక్కువ వాడాం కదా అందుకని. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని వేసి కలిపేసేయండి ఒకసారి. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చిక్కబడిపోతుంది. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి, కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ. చపాతీకి బెస్ట్ కాంబినేషన్ అండి. ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.